Mark the beginning of a historic moment not only in Odisha. I hope you will accept me with the same love and enthusiasm. Namaste. Thank mark the beginning of a historic వైభవపేతంగా కోర్టులో గంగమ్మ జాతర ఉత్సవాలు. భక్తులతో కిటకిటలాడిన కోర్టు ఆలయం ప్రాంగణం. ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకరణలో అమ్మవారు. మదనపల్లెలో భారీగా హనుమాన్ శోభాయాత్ర. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో హనుమాన్ విగ్రహంతో బైక్ ర్యాలీ. అమలులో ఉన్న ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. బీఎస్ఎఫ్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్ ర్యాలీలో మదనపల్లె డీఎస్పీ ప్రసాద్ రెడ్డి హెచ్చరికలు. అమ్మ గంగమ్మ తల్లి కాపాడు తల్లి అంటూ జనజాతర. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం కోర్టులో గంగమ్మ అమ్మవారి జాతర మంగళవారం నుంచి బుధవారం రాత్రి వరకు ఆలయ కమిటీ నిర్వాహకులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి పట్టణంలో శాస్త్రి వీధిలోని టీడీపీ సీనియర్ నేత రాటకొండ బాబురెడ్డి ఇంటి నుంచి అమ్మవారి సలవకుండా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జోలపాలెం భవానీ ప్రసాద్ స్వగృహం నుంచి అమ్మవారి జ్యోతి, అమ్మవారి ప్రతిమ ఊరేగింపులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేకువజామున అమ్మవారి తెర తొలగించి ఆగ్రహంలో ఉన్న అమ్మవారి శాంతికే ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి జంతుబలి చేశారు. పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్, అనీబీసెంట్ సర్కిల్, కాలనీగేట్ సర్కిల్ రహదారుల పొడవునా భారీ వృక్షాలకు సైతం ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ చేశారు. ఆలయ ప్రాంగణం మొత్తం మైసూరు నుంచి ప్రత్యేక పుష్పాలంకరణ మధ్య కొలువుదీరిన శ్రీకోర్టులో గంగమ్మ అమ్మవారు ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనం ఇచ్చారు. వేకువజామున 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు గంటల తరబడి నిరీక్షించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వన్ టౌన్ సిఐ వలీబషు పోలీస్ స్పెషల్ ఫోర్స్తో ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. అమ్మవారి జాతర సందర్భంగా గ్రామీణ నృత్య ప్రదర్శనలు, కోలాటం, పిల్లనగ్రోవి, అమ్మవారి అలంకారంలో కళాకారుల నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. మదనపల్లె మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిసార్ అహ్మద్, పలువురు ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీ నాయకులు, అధికారులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇప్పుడు ఏముండదు, ఇది ఓన్లీ మగము, ఇదంతా ఎందుకు పైన కట్టున్నది. ఇంకా పెట్టాలంటే పెడతా.
నరకలేదు అది ఊరు పెరిగిపోతాం.
ఈ పంచాయతీ పెట్టుకున్నావు ఇట్లా ఉంటుంది క్యూ. ఊరు ఆడ ముందరుండే వాళ్ళు ఎవరైనా కొంచెం గట్టిగా అడిగితే కదా, అదే ఆడ ముందర ఎవరో గట్టిగా అడిగితే కదమ్మా అని. ఈ పక్కన అమ్మవారిని చూస్తున్నారండి మా. ఈరోజు మదనపల్లి కోట్లో గంగమ్మ అమ్మవారి ఏదైతే కార్యక్రమం తిరునాళ్ళు ఉందో దానికి అనుగుణంగా అందరూ భక్తాదులు ఈ కార్యాచరణ కమిటీలో నేను కూడా ఒకడిని, అందరూ కలిసి కార్యక్రమం చేపట్టడం జరిగింది. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు అందరి మదనపల్లి కాన్స్టిట్యున్సీకి రాష్ట్రానికి ఉంటుంది. రాష్ట్రంలో మార్పు ఏదైతే ఉంటుందో మార్పు కూడా ఉంటుంది, రాష్ట్ర అభివృద్ధి ఉంటుంది. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర దిక్సూచిగా అందరితో మనతో కలిసి ఉంటారని చెప్పి సైనికంగా తెలియజేస్తూ మదనపల్లి ప్రజలందరికీ ఒకసారి మన కోట్లో గంగమ్మ తిరునాళ్ళకి వచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. శ్రీ హనుమాన్ జయంతిని జయప్రదం చేయాలని, హిందూ మనోభావాలతో పరస్పరం సమైక్యంగా ఐక్యత చాటాలని మదనపల్లె హిందూ చైతన్య వేదిక కమిటీ సభ్యుడు బండి బాలాజీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం సొసైటీ కాలనీ శ్రీరామాలయం నుంచి శ్రీ ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహంతో దేవతామూర్తుల అలంకారంలో చిన్నారులు ప్రత్యేక పుష్పపల్లకి బైక్ ర్యాలీలో ఊరేగించారు. స్థానిక రామాలయం నుంచి ఎన్టీఆర్ సర్కిల్, కదిరి రోడ్డు, నీరుగట్టువారిపల్లి మాయాబజార్, చౌడేశ్వరి దేవి ఆలయం, రామారావు కాలనీ, గొల్లపల్లె వీధి, సిటిఎం రోడ్, ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ సర్కిల్, చిత్తూరు బస్టాండు, నెహ్రూ బజారు, అప్పారావు వీధి, బెంగళూరు బస్టాండు, మల్లికార్జున సర్కిల్, డాక్టర్ అనిబిసెంట్ సర్కిల్, బెంగుళూరు రోడ్ మీదుగా హిందూ చైతన్య వేదిక, బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్, నాయకులు వరదారెడ్డి, నారదరెడ్డి, జర్మనీ రాజు, గోపాల్ రెడ్డి, బీజేవైఎం బండి ఆనంద్, బాల సుబ్రహ్మణ్యం యాదవ్, జనసేన జిల్లా నాయకురాలు దారం అనీత, దారం హరిప్రసాద్, పద్మావతి అధిక సంఖ్యలో హిందువులు పాల్గొన్నారు. भारत माता
వెళ్ళిపోవాలమ్మా అమ్మా ఈరోజు చాలా పవిత్రమైన రోజు. అసలు ఈ దేశమే పవిత్రమైన దేశం. పుణ్యభూమి, కర్మభూమి, యోగభూమి, ధర్మభూమి. అసలు ఈ దేశంలో పుట్టడం అనేది అదృష్టం అనుకుంటుంటే అందులో హిందువుగా పుట్టడం అనేది మరీ అదృష్టం. పూర్వజన్మ సుకృతం వల్ల మాత్రమే హిందువుగా పుడతారు అని చెప్పేసే భావన. మిత్రులారా, అనేక వికల్పాల వల్ల మనకు తెలియకుండానే హిందూ అనేది ఒక మతం అన్న భావనలోకి వెళ్ళిపోయారు. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులే. ఆరాధన పద్ధతిలో ఏ దేవుడినైనా పూజించవచ్చు, అభ్యంతరం లేదు. కానీ ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా హిందువే. ఈ మాట మనమంటున్నది కాదు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇది. హిందూ అనేది మతం కాదు, ఇది ఈ జాతి యొక్క జీవన విధానం. కాబట్టి ఈ దేశంలో ఉన్నంతా హిందువులే అని ఎందుకన్నారంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అన్నారు. మతము అంటే ఒకే దేవుడు ఉండాలి, ఆ దేవుడిని ప్రచారం చేయడానికి ఒక ప్రవక్త ఉండాలి, ఆ దేవుడికి సంబంధించిన ఒక గ్రంథం ఉండాలి, ఆ దేవుడికి సంబంధించిన ఒక పవిత్రమైన ప్రదేశం ఉండాలి. ఈ 4 ఉన్నప్పుడు మాత్రమే అది మతము. ముస్లింలకు సంబంధించి ఈ 4 ఉన్నాయి, క్రిస్టియన్లకు సంబంధించి ఈ 4 ఉన్నాయి, హిందువులకు సంబంధించి 4 కాదు 4 కోట్లు ఉన్నాయి. కాబట్టి ఇది మతం కాదు, ఇది జీవన విధానం. కాబట్టి ఆరాధన పద్ధతిలో ఎవరినైనా పూజించుకోవచ్చు, అభ్యంతరం లేదు. మన దురదృష్టం కొద్దీ బ్రిటిష్ వాడు ఈ దేశం మీద దండయాత్ర చేసిన తర్వాత అంతకుముందు అనేక సంవత్సరాల పాటు 700 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని దోచుకోవడం కోసం వచ్చిన అనేక మంది వలస పాలకుల వల్ల ఈ ధర్మము మనము ఏమిటి అన్న సంగతి మర్చిపోయాం. మన ధర్మం యొక్క గొప్పతనాన్ని మర్చిపోయాం. బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత ఆలోచించాడు, 700 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ కూడా వీళ్ళ ధర్మాన్ని ఇంకా పట్టుకొని వేలాడుతున్నారు. కాబట్టి వీళ్ళని మార్చడం ఎట్లా అని చెప్పి ఆలోచన చేసిన తర్వాత ముందు విద్యా విధానాన్ని మారిస్తే ఖచ్చితంగా వీళ్ళంతా కూడా మనం చెప్పినట్లు వింటారు అన్న భావంతో మెక్కాలే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు. పూర్వం మన రాజుగారి అబ్బాయి అయినప్పటికీ కూడా గురువు గారి దగ్గరికి వెళ్లాల్సిందే, గురుకులానికి వెళ్లాల్సిందే, నేర్చుకోవాల్సిందే. మనకు అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి. విశ్వామిత్రుడి దగ్గరికి, మిగతా మన గురుకులాలకి మన రాముడు, కృష్ణుడు లాంటి వాళ్ళు కూడా వెళ్లి చదువుకున్నారు. అలాగే రాజుగారి కొడుకు అయినప్పటికీ కూడా గురుకులానికి వెళ్లి నేర్చుకోవాలి. అడగడము, తెలుసుకోవడము, ప్రశ్నించడము, తెలుసుకోవడం ద్వారా మాత్రమే విద్యను అభ్యసించేవాళ్ళు. అది పోయి బ్రిటిష్ వాడి విద్యా విధానంలో చెప్పడము, వినడం మాత్రమే నేర్చుకున్నాం. చెబితే వినేది అతి తక్కువ కాలం మాత్రమే ఉంటుంది. కింకరులను తయారు చేస్తుంది, హనుమాన్ శిష్యులను తయారు చేయదు. కింకరులు అంటే చెప్పింది మాత్రమే చేయడం.
దున్నపోతు ఈనిందంటే దూడలు కట్టయిపోరు అనే రకాలు తయారవుతారు. దున్నపోతు ఈంతుందా లేదా అని కూడా ఆలోచించే మానసిక స్థితికి ఉండరు. కాబట్టి ఆ స్థితికి వచ్చేటట్లు కావాలని విద్యా విధానాన్ని మార్చేశాడు మెకాలే. కింకరులు అంటే మన పెద్దలకు చిన్న సంఘటన చెప్తుంటారు. ఒక గురువు గారి భార్య ఇద్దరు ఆ రోజుల్లో వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాయి. హనుమాన్ శోభాయాత్రకి విచ్చేసిన హనుమాన్ భక్తులు, హిందూ భక్తులు సోదరులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ సహకరించి దాన్ని సావిగా చేసుకోవాలనేసి మా యొక్క మనవి. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో జరగాలని సెంట్రల్ స్పెషల్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో బుధవారం డీఎస్పీ ప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ సీఐలు, ఎస్ఎస్బీ ఫోర్స్తో పట్టణ పురవీధులలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసాదరెడ్డి మీడియాతో మాట్లాడారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు మదనపల్లి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతతకై ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. జూన్ 4న జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ సహకరించాలని కోరారు. ఎన్నికల కోడ్ 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎన్నికల నియమావళిని అనుసరించి మదనపల్లి పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించిన కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరికలు చేశారు. మదనపల్లి సబ్ డివిజనల్ పోలీస్ అధికారులు బీఎస్ఎఫ్ కేంద్ర బలగాలతో మదనపల్లి పట్టణంలో చిత్తూరు బస్టాండు, నెహ్రూ బజారు, అప్పారావు వీధి, బెంగళూరు బస్టాండు, మల్లికార్జున సర్కిల్, డాక్టర్ అనిబిసెంట్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, కదిరి రోడ్డు, నీరుగట్టువారిపల్లి మాయాబజార్, చౌడేశ్వరి దేవి ఆలయం వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ఫ్లాగ్ మార్చ్లో మదనపల్లి డీఎస్పీతో పాటు 2 టౌన్ సీఐ యువరాజు, నాగేంద్ర, ఎస్ఐ వెంకట సుబ్బయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.